హలో ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి అటుకులతోటి ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాము. సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి అలాగే కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఈ టైంలోనే పల్లీలు, కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కట్ చేసి ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కు తగ్గట్టు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టమోటాని ముక్కలుగా కట్ చేసి ఇది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంగువ వచ్చేసి ఒక చిటికెడు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కంపల్సరీ ఇంగువ పడితేనే ఈ అటుకుల ఉప్మాకి టేస్ట్ బాగుండిద్ది. చూడండి, ఇలాగా మందంగా ఉండే అటుకులను తీసుకోవాలి. ఈ ఉప్మాకి వచ్చేసి వాటర్ వేసేసి వెమ్మటే మనము పిండేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ తీసేయాలి. ఇలా పిండేసుకున్న అటుకుల్ని మనము యాడ్ చేసుకోవాలి బాండిలోకి. చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర చల్లేసుకున్నామంటే టేస్టీ ఉప్మా రెడీ అయిపోయినట్లే. లాస్ట్లో వచ్చేసి మీకు ఇష్టం ఉంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు ఫ్రెండ్స్ దీంట్లో. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీ టేస్టీగా మనకి అటుకుల ఉప్మా తయారైనట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.